సంక్రాంతి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఎట్లా? అందులోను తెలంగాణ వాళ్ళు కూడా ఈ మధ్య సంక్రాంతికి ఆంధ్ర వెళ్తుంటే అప్పుడు ఆంధ్ర పిల్లలు వెళ్ళాలి కదా. అంటే వాళ్ళు తింటానికి కాలం పన్నం రైస్ కీరా. కానీ సంక్రాంతి వరకు ఉండట్లేదు, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతాం. అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఒక మంచి పాటతో స్టార్ట్ చేసాము. సారీ. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎగ్జిట్ 10. తర్వాత ఇక్కడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాయి టెంపుల్. ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు టెంపుల్ పోరాని అయ్యా మన రోడ్ మధ్యలో పెట్టుకొని పాపురాడు. అంటే ఫ్లోర్ వస్తుంది మధ్య పార్టీ పెట్టి వాళ్ళు తిట్టకపోతే కొంత సమయం తరువాత లంచ్ టైం అయింది. ప్రశాంతంగా పొలం వెతుక్కొని కూర్చొని తింటున్నాం. ప్రశాంతంగా ప్లేస్ చూసుకున్నాం పొలంకి దగ్గరలో. శుభ్రంగా తెచ్చుకుని డబ్బాలు తింటాం. హోటల్లో ఆర్డర్ చెప్పి 1-2 గంటలు వచ్చేలోపు ఇది అయిపోయింది కూడా. పొలం చూస్తూ అటు రోడ్డుని చూసుకుంటూ తిని కొంచెం పవర్ నాప్ వేస్తే మళ్ళీ స్టార్ట్. రిలాక్స్ అని చెప్పి కూర్చోవద్దు. ఇట్లా చూసుకుంటే చెరువు ఫస్ట్ టైం అసలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఇంత టైం తీసుకోవటం అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది. పొద్దున మంచిగా వైకుంఠ ఏకాదశి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాం. ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పటికే ఎండ ఉంది. అసలు బయట హైవే ఎక్కిన దగ్గర నుంచి ఇంకా మరీ తెల్లటి ఎండ. ఇంత గ్లాసెస్ పెట్టుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు. ఈసారి టూ మచ్ గా ఎండ వల్ల కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి. అట్లా వచ్చాము. మధ్యాహ్నం మధ్యలో బ్రేక్ తీసుకొని మంచిగా పొలాల మధ్యలో కూర్చొని తిన్నాము. స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసలు కావట్లే ఎండ వేడికి కళ్ళు. సరే కొంచెంసేపు పవర్ నాప్ వేద్దామని మధ్యలో ఆపేసుకున్నాం. పవర్ నాప్ వేసి ఒక 10 మినిట్స్ లేచే లోపు వెనక చూస్తే 5-6 బండ్లు కార్స్ ఆపేసుకొని వాళ్ళు పాపం ఫ్యామిలీతో ఇంకా రావట్లేదు. వాళ్ళు ఆపేసుకొని కూర్చున్నారు. హోటల్స్ అన్ని ఫుల్ గానే ఉన్నాయి. సంక్రాంతి టైంలో ఫుల్ బిజీ ఉండిద్ది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటానికి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్ళటం, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళటం, అట్లా సంక్రాంతికి ఎప్పుడు ఫుల్ ప్యాక్ ఉంటది. కానీ ఈసారి వెహికల్స్ వల్ల ప్యాక్ ఏమనిపించలేదు, కానీ టైం డిలే, ఈ ఎండ వల్ల పొద్దున పూట అంత చలి ఉంటుందో మధ్యాహ్నం అప్పుడు ఇంత ఎండకి కళ్ళు మంటలు పుడుతూ టూ మచ్ వేడి అసలు. ఇంకా ఆ ఎండకి అంతే మళ్ళీ పడుకున్నాము. ఒక 2.5 hours గ్యాప్ తో లేచాము. ఇంకా 2 గంటల ముందు కోదాడా, 2 గంటల తర్వాత కోదాడా పడుకోవటం వల్ల అది. ఎంత పడుకున్నా కళ్ళు ఇప్పటికీ మంట మండుతుంది. కళ్ళు తెరుపులు పడట్లేదు అసలు. ఎండ వేడికి కళ్ళు గుచ్చిపోతున్నాయి అసలు మంటకి. ఎంత గ్లాసెస్ ఉన్నా వేడికి ఆగట్లేదు ఇంకా వేడికి. అప్పటికి మేము ఇంకా స్టార్ట్ అయ్యి వస్తుంటే దారిలో ఇంకా బండ్లు ఆపేసుకొని ఉన్నారు.
అందరు వేడికి అవ్వక పాపం లేచి బండి ఆపేసుకొని సైడ్‌కి ఆవలిస్తూ కనిపిస్తూ. ఇంకా కొంతమంది ఇంకా ఆపేసుకొని పొద్దున్న మాతో స్టార్ట్ అయిన వాళ్ళు చూస్తే చాలా మంది కనిపించారు ఇంకా ఆపేసుకొని బండ్లు. ఎందుకో ఈసారి అసలు ఇంత వేడనిపించింది. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైమ్ ఈ రోడ్ అన్నది వెహికల్స్ తక్కువున్నా సరే ఆపి రావటం అన్నది ప్రతి ఒక్కళ్ళని చూసా. ఇది ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైమ్. ఇంత వేడి మరి. ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా తెలీదు మేమొస్తున్న విషయం. వెళ్ళాక సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాం. చూద్దాం రేపు మార్నింగ్ వస్తున్నామని చెప్పాం మేము. మేము ఈ టైం కల్లా రీచ్ అయిపోవాలి యాక్చువల్‌గా. ఇప్పుడు 3 అవర్స్ ఇక్కడే డిలే అయిపోయింది కాబట్టి ఇంకెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. పొద్దున అయితే ఇంట్లోంచి ఫుడ్ కాబట్టి మంచిగా ఉంది. మధ్యలో ఇంకా దగ్గరికెళ్ళేసరికి ఇంకా టిఫిన్ ఏమైనా తిని ఇంటికి వెళ్ళాలి. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండిద్దో. ఫైనల్లీ రీచ్ అయ్యి దగ్గరకొచ్చి చపాతీ తిని ఇంటికెళ్ళి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడాలి. నైట్ టైం 10కి గేట్లు దబా బాధేసాము. ఎవరా అని చెప్పి భయపడిపోయి మా మమ్మీ కోపంగా ఉంది. మా ఓకే. మార్నింగ్ సర్ప్రైజులు బాగుంటాయి కానీ నైట్ టైమ్స్ అయితే షాక్గా ఉంటుంది. ఎవరు ఇట్లా ట్రై చేయొద్దు అసలు. ఏంమా సర్ప్రైజ్ ఎవరిని పిలవలేదు గుండు. ఏందమ్మా ఇది తిరుగుమా ఏమి తింటాను సలివిడా ఏం తింటాను గుండు సలవడి కాదు సలివిడి ఇప్పుడు తినకూడదు రాత్రిపూట ఇప్పుడు కాదు నేను వస్తున్నాలే గుండు ఇది తీసుకెళ్ళమ్మా ఆడుకోవటానికి ఏం చేస్తున్నా గుండు పద పద ఏమందిరా తనే అమ్మమ్మ నేనే మీరు కొట్టాను రగ్గుండుగా ఏం బట్టలు అని ఎక్స్ప్రెషన్ సర్ప్రైజ్ కి షాక్ అయ్యావా దొరికితే పెద్దాలకు కూడా విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు, త్వరగా రీచ్ అయిపోతాము. సండే భోగి ముందు రోజు సంక్రాంతి కాబట్టి హైదరాబాద్ నుంచి వెహికల్స్ ఫుల్గా వస్తున్నాయి. అంతకుముందు ఓన్లీ ఆంధ్ర వాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అందరు కలిసి వస్తున్నారు. ఫుల్ ప్యాక్. తెలంగాణ ఖాళీ అయిపోయి ఆంధ్ర ఫుల్ అయిపోయింది కాబట్టి వెహికల్స్ మొత్తం అట్లా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. ఫుల్ స్పీడ్గా వస్తూ ఆగిపోతూ ఉన్నాయి. ప్లస్ ప్రతి కనెక్టింగ్ రోడ్స్ దగ్గర విలేజ్ దగ్గర అందరు పోలీసులు ఉన్నారు. నార్కెట్పల్లికి నియర్ బై వచ్చేసరికి ఇంకా ఆకలి స్టార్ట్ అయింది. మంచిగా పంజాబీ దాబా కనిపించింది, అక్కడికి వెళ్తున్నాం. ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి.
నన్ను అదే స్ట్రైట్ కూడా జీరా రైస్ పంజాబీ చాలా బాగుంది. ప్యూర్ పంజాబీ దాబా టేస్ట్ సూపర్ ఉన్నాయని